హలో ఫ్రెండ్స్, సింప్లీ శ్వేత ఛానల్కి స్వాగతం. ధనుర్మాసం యొక్క పూజా విధానం అలానే పాటించాల్సిన నియమాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర మాసం మొదలైపోయింది. మార్గశిర మాసం మధ్య నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది. ధనుర్మాసం చాలా ప్రత్యేకమైనది. ధనుర్మాసంలో చేసే పూజలకి విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ నెల డిసెంబర్ 16వ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది. మీకున్న సమస్యలన్నీ వెంటనే తీరిపోవాలంటే ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి. ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి. అంతటి శక్తి ఈ ధనుర్మాస పూజలకి ఉంటుంది. ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, పూజా విధానం ఏంటి, పాటించాల్సిన నియమాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఏడాది డిసెంబర్ 16వ తేదీన సోమవారం నుండి ధనుర్మాసం మొదలవుతుంది. డిసెంబర్ 16 నుండి జనవరి 14 వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది. ఈ నెల రోజులు అత్యంత విశేషమైనవిగా భావిస్తారు. ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక రోజుతో సమానం. అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెబుతారు. ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు. ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజలకి కోటి రెట్లు ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాస బ్రహ్మముహూర్త సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు. కాబట్టి డిసెంబర్ 16 నుంచి జనవరి 14 వరకు ఉదయం చేసే పూజలకు విశేషమైన ధనయోగం సిద్ధిస్తుంది. అలాగే సాయంత్రం చేసే పూజలకి కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి. ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. కాబట్టి ఈ నెలలో పూజ చేసేవారు మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి తులసి మాలను వేసి పూజ చేయండి. పూజలో నైవేద్యంగా అరటిపండు, పరమాన్నం లేదా బెల్లం ముక్కను నివేదించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా ప్రత్యేకమైనవి కాబట్టి ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి. అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పువ్వులను సమర్పించాలి. లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ ధనుర్మాస నెల రోజులు పూజ చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యం లభిస్తుంది. ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు. ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించిందిగా భావిస్తారు. కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాస నెల రోజుల పాటు కొన్ని పనులను అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలను అనుభవించాల్సిందే. ఈ ధనుర్మాస నెల రోజుల పాటు వివాహాలు చేయకూడదు, పిల్లలకు నామకరణాలు చేయకూడదు, అలాగే గృహప్రవేశాలు చేయకూడదు. ఈ ధనుర్మాసంలో ఇంటి నిర్మాణాలు చేయకూడదు. అలాగే ఇల్లు స్థలాలను కొనకూడదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి. ఈ ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వివాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడతాయి. అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి దేవతలు అందరూ శ్రీ మహావిష్ణువుని మేలుకొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువుని ప్రత్యేక పూజలతో వైకుంఠ ఏకాదశి రోజున జరిపారు. ఆ రోజు స్వామివారు నిద్రలేచారు. అప్పటి నుంచి ఉత్తరాయణం ప్రారంభం అవుతుంది. అందుకే శ్రీ ధనుర్మాస నెల రోజులు చాలా ప్రత్యేకమైనవి. ఈ ధనుర్మాస నెల రోజులు విష్ణుదేవుణ్ణి పూజిస్తే 1000 సంవత్సరాల పాటు విష్ణుదేవుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి
మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. అష్టదళ ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ ధనుర్మాసంలో ఎక్కువగా పూజ గది ముందు అష్టదళ ముగ్గుని వేసి ఇంట్లో పూజ చేస్తారు. ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. తులసి పూజ చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఈ ధనుర్మాసంలో చేసే తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపకు పసుపు రాసి సాయంత్రం 6 గంటల తర్వాత ఇంటి ముందు 2 దీపాలు వెలిగించాలి. ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ ధనుర్మాస నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివితే చాలా మంచిది. ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారో అలాంటి ఇళ్లలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు ఉదయ సాయంత్ర సమయాలలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారాధన చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా